ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలమే దేవుని వాగ్దానాన్ని వినడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రండి మనమందరం కలిసి దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనములో దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. హల్లెలూయా. చూడండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ కష్టములో, కన్నీటిలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే నీవు నీ దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయనే నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. ఆయనే నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఆయనే నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉంటూ దేవుని సన్నిధిలో నువ్వు మొర్రపెట్టు. నీవు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చబోతూ ఉన్నాడు. నీకున్న ప్రతి పరిస్థితిని తారుమారు చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఏ కార్యం కోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ కార్యం కోసమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఏ కార్యం కోసమైతే నీవు తపన చెందుతున్నావో, నా ప్రభు ఈ కార్యం చేస్తే బాగుండు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఆ కార్యాన్ని ప్రభు నీకు, నీ కుటుంబానికి జరిగించునుగాక. నిశ్చయముగా ప్రభు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నీవు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు నిశ్చయముగా నిన్ను ఆయన కరుణించబోతూ ఉన్నాడు. తన కృప చూపించబోతూ ఉన్నాడు. తన శక్తితో నిన్ను నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన కరుణించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ స్థితిని మార్చగలిగేది దేవుడు ఒక్కడే. ప్రతి పరిస్థితి నుండి నీకు విడుదల ఇచ్చేది దేవుడే. గనుక ఆ దేవుడే గొప్ప కార్యం జరిగించునుగా. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని కరుణించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీవున్న స్థితిని మార్చడానికి మన దేవుడు సమర్థుడైనటువంటి వాడు. మనకున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి తారుమారు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. కనుక భయపడకండి, జడియకండి. నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. నీ మొర వినబోతున్నాడు. మన మనుషుల దగ్గరికి వెళ్ళి ఎన్ని రకరకాలుగా మనం చెప్పినా మన పరిస్థితిని వారు అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే ఈరోజు నీ దేవునికి నువ్వు మొర పెట్టినప్పుడు, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు ఆయన నిశ్చయముగా నిన్ను, నీ కుటుంబాన్ని కరుణించాలని ఆశపడుతున్నా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ స్థితిని మార్చగలిగేటటువంటి దేవునికి ప్రార్థన చేయి. నీ పరిస్థితులన్నీ తారుమారు చేయగలిగినటువంటి దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన నిశ్చయముగా నిన్ను కరుణించబోతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయినటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మా బిడ్డలందరి జీవితంలో నెరవేర్చి మహిమ పొందమని ఇదిగో వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారు మొర్ర పెడుతూ ఉండగా నిశ్చయముగా తండ్రి వారిని మీరు కరుణించండి, వారిని కాపాడండి, కృప చూపించండి. ఈరోజు వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చక్కటి వాగ్దానాన్ని ప్రభు వారు మనకు చేశారు. కనుక ఆయన నీ మొరను ఆలకించి, నీ మొరను విని నిశ్చయముగా నిన్ను కరుణించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా తన కృప నీకు చూపించబోతూ ఉన్నాడు. కనుక భయపడొద్దు, దిగులు పడొద్దు. ఇదిగో దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మొర పెట్టండి. ఆయన నీ మొర విని నీకు కార్యము చేయబోతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.